हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన
పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 276వ పాఠము 19/8/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2లో ఉన్నాం. మొదటి శ్లోకానికి సంబంధించిన మొదటి భాగం చూస్తున్నాం. డివైన్ ప్లాన్ లో 18వ పేజీలో ఉన్నాను. కమింగ్ అండ్ గోయింగ్. వాట్ ఈస్ ఇట్ దట్ ఈజ్ అవర్ కమింగ్ అండ్ గోయింగ్, ద గ్రేట్ బ్రెత్. ఒకటి జరగాలి అంటే కమింగ్ అండ్ గోయింగ్ ఒక సెంటర్ కావాలి. దానికి ఆ పట్టుకునేవాడు, విడిచేవాడు. అంటే పట్టుకునేవాడు ఒకడు, విడిచేవాడు ఒకడు. అట్లా ఇద్దరుగా ఉండటానికి అవకాశం లేదు కదా. పట్టుకున్నవాడే విడవాలి. అందుకే లయకర్త శివుడి నుంచే మరలా విడవటం ఉంటుంది. ఇక్కడ వర్టెక్స్ అని అంటాను. సుడిగుండం లాగా ఏర్పడుతుంది. సుడిగుండం అవుతుంది వర్టెక్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ సుడిగుండం ఏం చేస్తుంది? లయం చేస్తుంది. అంతకుముందు ఉన్నదంతా మరలా బయటకి వదులుతుంది. అందుకనే చోటంతా ఉంది మనకి. మనం చోటంతా ఉన్నప్పుడు ఒకటే చోట అంటున్నాం. తర్వాత చోటంతా వ్యాపించి ఉన్నాం. ఫలానా చోట అన్నట్టు లేకుండా మొత్తంగా ఉన్నాం. అట్లా ఉంటే మనం అనేకత్వంలోకి రావడానికి కుదరదు. భిన్నత్వంలోకి రావడానికి, అనేకత్వానికి, స్థూలానికి రావడానికి వీలు పడదు. మరి ఆయన యొక్క సంకల్పం పెక్కులు కావాలి. పెక్కులు కావాలంటే స్థూలానికి రావాలి. అనేకత్వం కావాలి. అనేకత్వం కావాలంటే స్థూలానికి రావాలి. అనేకత్వం, భిన్నత్వం కావాలంటే స్థూలానికి రావాలి. నీరు ఒకటే అంటున్నాం. మంచుగడ్డలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. స్థూలంగా ఉంది. అట్లా పెక్కులు అవడం అంటే అలాగా మంచుగడ్డలుగా మారటం అనేది. తాను పెక్కులు కావాలి. నీరు మంచుగడ్డగా మారటం, మంచుగడ్డలుగా మారటం అంటే ఒకటే వందలు వేలుగా రూపాలు తీసుకుంది అన్నట్టుగా. కాబట్టి మనం ఏంటి ఇప్పుడు ఈ మొత్తంగా ఉన్న దాంట్లో ఒక చోట ఉందాము అన్న భావన కలుగుతుంది. అనేటప్పుడు కల్లా అక్కడ ఒక చోట నివాసం అన్నట్టుగా
మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. దాంతో ఏమైంది? 2 చోట్లొచ్చినాయి ఇప్పుడు. బయట చోటు, లోపల చోటు. ఇంటి లోపల, ఇంటి వెలుపల. అంటే నేనిక్కడ ఉండాలి అనేటప్పటికల్లా అదొక సెంటర్ అయిపోయింది. ఒక కేంద్రం అయింది. ఆ కేంద్రం ద్వారా లోపలికి ఆకర్షించుకోవటం, మరలా దాన్ని వెలుపలికి వదలటం, వికర్షించటం ఇట్లా జరుగుతుంది. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఒకే చోటులో జరుగుతుంది. చోటు మారలేదు గదా! చోటు 2 భాగాలుగా కాలేదు. మనం మన సౌకర్యం కోసం ఒక గీతలు గీసి అంతవరకు మనం ఇల్లు కట్టుకున్నాం కొంతవరకు. కానీ చోటులో ఏమీ మార్పు రాలేదు. అంతకుముందు ఏదైతే ఒక చోటుగా ఉందో, ఆ ఒక చోటు అలాగే ఉంది. కానీ మనకిప్పుడు 2 చోట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక చోటంటే ఎట్లా కుదురుతుందండి అంటాం. అది పెక్కులు కావాలి అనే దానికి ఆ విధంగా ఒక చోట ఉండడం. అందుకే మనకి ఈ 'ద్విజన్' గ్రంథం ఏదైతే ఉందో, ఆ తాళపత్ర గ్రంథం ఒకే కాపీ ఉంది. ఒకటే ఉంది మూలం. అది ఆ పరమ గురువుల ఆశ్రమంలోని గ్రంథాలయంలో ఉంది. దాంట్లో ఒక పేజీ పూర్తిగా బ్లాక్ కలర్‌తో నల్లటి పేజీ ఒకటి ఉంది. పూర్తిగా నల్లగా ఉంది. ఇంకేమి లేదు. ఆ తాళపత్రాన్ని తిప్పాం. పక్కకి తిప్పాం. దాని దిగువన ఉన్నది, దాని అడుగున ఉన్నది మళ్ళీ అదే బ్లాక్ గ్రౌండ్. నల్లటి బ్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉందది. నల్లగా ఉంది. నల్ల రంగుతో. కానీ మధ్యలో తెల్లటిది సన్నటి చుక్క. అక్కడ సన్నటి చుక్క ఒకటి ఏర్పడింది. అదే సెంటర్. అంటే తాను పెక్కులు కావాలి అన్న సంకల్పానికి అక్కడ ప్రారంభమైంది. ప్రారంభమయ్యేటప్పటికల్లా అది ఒక సెంటర్‌గా అయిపోయింది. సెంటర్‌గా అయిపోయేటప్పటికల్లా 2 ఫోర్సెస్ వచ్చేసినాయి. అంటే కమింగ్, గోయింగ్ అన్నట్టుగా వచ్చేసింది. వెంటనే శ్వాస ప్రారంభమైంది. ఇట్లా అంటే మనం ఈ శ్వాస ఎట్లా వచ్చింది అంటే, ఈ మాదిరిగా వచ్చింది. ఇప్పుడు ఇక సృష్టి అలాగా ప్రారంభమైంది. లోపలికి తీసుకున్న సృష్టి అంతా లయమైపోయిన సృష్టి అంతా మరలా బహిర్గతం అవటం. బయటికి. బయట ఉన్నదంతా మరలా లోపలికి లయమవటం. ఈ విధంగా సాగుతుంది. అట్లాగే మనం గూడా ఇన్ ద కేస్ ఆఫ్ రీఎంబాడిమెంట్ ఆఫ్ మ్యాన్, the monad acts in the nature of a center of energy for the unleashing of the potencies of the monadic essence. మొనడిక్ ఎసెన్స్ అంటే మనం ఆత్మ దగ్గర నుంచి ఆత్మ బుద్ధి కలిస్తే మొనాడ్ అని అంటున్నాం మనం. అది ఎప్పుడైతే కలిసిందో ఒక సెంటర్ లాగా ఫార్మ్ అవుతుంది అది. అదేమవుతుంది? యాక్ట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎ సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద అన్లీషింగ్ ఆఫ్ ద పొటెన్సీస్. అంటే అన్లీషింగ్ అంటే విప్పారటం, రిలీజ్ చేయటం. సెట్ ఫ్రీ. అంతకుముందు ఎట్లాగుంది? మొత్తంగా కలిపేసి మూటలో చుట్టేసినట్టుగా ఉంది. మూట కట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఎట్లాగైతే ఆమె ఎట్లా నిద్రపోతుందని అంటున్నాం మనం.
the eternal parent wrapped in her ever invisible robes, ఆచ్ఛాదనలతో తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అట్లా ఉన్నది రిలీజ్ అవటం, అన్లీష్డ్ విప్పారటం, రిలీజ్, సెట్ ఫ్రీ, విచ్చుకోవడం లేదా తెరుచుకోవడం అన్నమాట. మనం కళ్ళు ఎలాగా మామూలుగా ఉంచుతాం కళ్ళని, ఏదో దీర్ఘంగా చూడాలి, చాలా బాగుంది ఒకటేదో అని ఇప్పుడు కళ్ళు విప్పార్చి చూస్తాం, ఇంకా బాగా కనపడుతుందేమో అన్నట్టుగా అట్లా విప్పారటం, అన్లీషింగ్ ఆఫ్ ద పొటెన్సీస్ ఆఫ్ ద మొనడిక్ ఎస్సెన్స్. ఆ మొనడిక్ ఎస్సెన్స్ నుంచి లోపల దాగి ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ చైతన్యం అది బయటకి ఆ విప్పారటం. అదే తన శక్తి విప్పారటం అంటే ఏంటి? అక్కడికక్కడే, అక్కడే ముడుచుకుపోయింది, అక్కడే విప్పారటం. Of the monadic, it sends forth a ray to act as its upadhi in the material sphere. బట్ మనకి మానవుడికి ఉపాధి ఒకటి వస్తుంది, ఆ ఉపాధిలోకి అది ప్రవేశిస్తుంది. When this ray is linked with a focus represented by a seed of life, the energizing potencies commence to work from within outwardly. The seed of life అంటే బీజ రూపంలోను, బీజవతుగా ఉన్నటువంటి, బీజముగా ఉన్నటువంటి, విత్తనముగా ఉన్నటువంటిది. విత్తనము అంటే ఒక మహావృక్షానికి సంబంధించినంత దాంట్లో గర్భీకృతమై ఉంది. మహావృక్షం అది ఎన్ని ఆకులు ఉండాలి, ఎన్ని రెమ్మలు ఉండాలి, ఎంతకాలం ఉండాలి, సమస్తం దాంట్లో గర్భీకృతమైంది ఆ బీజంలో, ఆ విత్తనంలో. అలాగా జీవము అనే విత్తనముగా, జీవం అనే బీజముగా లింక్డ్ విత్ ఎ ఫోకస్, ఒక చోటకి కేంద్రీకరించటం, ఆ మొత్తం ఎనర్జీస్ అన్ని ఒక విత్తనంలోకి ఒక చోటకి తీసుకురావటం. అదే రెండోది ఏదైతే ఉందో తెల్లటి చుక్క ఒక్క చోటకి తీసుకొచ్చేయటం. కమెంట్స్ టు వర్క్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్లీ. అలా తెచ్చిన తర్వాత అవి నెమ్మదిగా విప్పారటం. ఫస్ట్ అట్రాక్టింగ్ టు ద మోడల్ బాడీ అండ్ దెన్ లేటర్ టు ద అవుటర్ వెహికల్, ద ఫిజికల్ బాడీ. అంటే ఎదురెక్క డబ్బుల్ని తయారు చేయటం, ఆ తర్వాత అది ఫిజికల్ బాడీకి సంబంధించి తయారు చేయటం, అవుటర్ వెహికల్. Those formative elements which are used for the upbuilding of the lower vestures or sheaths. ఇట్లా మనకి సృష్టి ఎట్లాగైతే బయటకు వస్తుందో, మానవుల్లో కూడా అదే, ఒక అణువులో కూడా అదే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పద్ధతి అమలు చేయబడుతుంది. తర్వాత 78వ పేజీలో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చూద్దాం. ఇది డాక్టర్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ. ఐడెంటిఫికేషన్ 2 అనేటప్పటికల్లా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది, గుర్తింపు వస్తుంది. అది సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్.
లా ఆఫ్ పీరియాడిసిటీ ప్రకారం ఇట్లాగా ప్రళయము, మన్వంతరము అంటే సృష్టి స్థితి, మరలా ప్రళయ స్థితి. ఇట్లాగా పర్యాయత్వముగా సాగుతూ ఉండడం అది లా ఆఫ్ పీరియాడిసిటీ ప్రకారం. దానికి సంబంధించిన డాక్టర్‌ను ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. ఎందుకు అట్లాగా జరగాల్సొస్తుంది? కంటిన్యూ‌గా పనిచేస్తే మొత్తం ఆహ్, వినాశనం జరగటానికి వీలవుతుంది. అట్లా వినాశనం జరగకుండా, శుష్కించిపోకుండా, మరలా ఆ పోయిన శక్తిని తిరిగి రెన్యువల్ చేసుకొని, నూతన ఉత్సాహంతో, ఆ శక్తిని పొంది, ఏదైతే శక్తి మనం పగలు పని ద్వారా అంటే యాక్టివిటీ ద్వారా, ఆ మన్వంతరం స్థితిలో, సృష్టి స్థితిలో మనం పని చేయటంతో ఏదైతే శక్తి ఖర్చయిందో, ఆ ఖర్చయిన శక్తిని మరలా కూడబెట్టుకోవటానికి, మరలా కూడదీసుకోవటానికి, నూతన ఉత్సాహంతో మరలా పని చేయటానికి కొంత విశ్రాంతి. ఆ విశ్రాంతి సమయంలో ఏం జరుగుతుంది? ఈ శక్తిని కూడదీసుకోవటం జరుగుతుంది. రెన్యువల్. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మరలా రీచార్జింగ్ పెడుతున్నాం. ఛార్జింగ్ పెడుతున్నాం మరలా. అంటే నూతన ఉత్సాహంతో మరలా పూర్తిగా అది తన శక్తిని కూడదీసుకుని, మరలా పని చేయటానికి సిద్ధమవుతోంది. అది లా ఆఫ్ పీరియాడిసిటీ అనే పర్యాయత ధర్మంతో అది జరుగుతుంది. ఆ ధర్మం వల్ల ఏమవుతుంది? కాన్స్టెంట్ రెన్యువల్ జరుగుతుంది. అయితే అదొక్కటే కాకుండా మరి ఎందుకు జరుగుతుందిది? ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ. సెల్ఫ్ అన్‌ఫోల్డ్‌మెంట్. అంటే తాను పెక్కులు కావాలి మరి. తాను పెక్కులు కావాలంటే మొత్తం కలిసిపోయి ఒకటిగా ఉండి కూర్చుంటే మరి పెక్కులెక్కడి నుంచొస్తాయి? రాదు. కాబట్టి అన్‌ఫోల్డ్‌మెంట్. అది ఆ లా ఆఫ్ సెల్ఫ్ అన్‌ఫోల్డ్‌మెంట్. దానికి ఆ ధర్మాన్ని అనుసరించి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ. ఇక్కడ వ్యక్తమైన సృష్టిలో ఎసెన్షియల్ ఐడెంటిటీ సూత్రంగా పనిచేస్తుందది. Naturally, the law of self-unfoldment conveys the idea that life is already present within the being, enabling it to unfold. అంతే. అన్‌ఫోల్డ్ అంటే ఉన్నట్టే కదా అక్కడ. అది ఉంది. మరలా అది అన్‌ఫోల్డ్ అవుతోంది. ఫోల్డ్ అయింది. ముడుచుకుపోయింది. మరలా అన్‌ఫోల్డ్ అవుతుంది. విప్పారుతుంది. అదర్‌వైజ్ నో అన్‌ఫోల్డ్‌మెంట్ కుడ్ బి పాసిబుల్. లైఫ్ అక్కడ లేకపోతే లైఫ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ దిస్ లైఫ్ ఆర్ జీవ విచ్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. It is regarded in occult philosophy as the eternal uncreated energy. అందుకే ఎనర్జీని సృష్టించలేము. స్థితులు రూపం మారొచ్చు అనేది సైంటిస్టులు చెప్పేది. ఎనర్జీని క్రియేట్ చేయలేము. ఎందుకనంటే అది శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేది చైతన్యం. వాళ్ళు ఎనర్జీ అని పేరు పెట్టారు. మనం దాన్ని చైతన్యం, లైఫ్ అని అంటున్నాం. అది గ్రేట్ మిస్టరీ. ఎందుకంటే
దాంట్లో నుంచి మనం వస్తున్నాం కాబట్టి, దాన్ని మనం ఎరగటం అనేది దాన్ని తెలుసుకుందామంటే దానికే అయిపోతాం. మిస్టరీ అని ఎందుకు వచ్చేసింది? నిగూఢంగా, రహస్యముగా ఉన్నదది. అది అంతుబట్టడం లేదు మనకి. అనంటే అదే మనం కాబట్టి. ప్రస్తుతము దానికి దూరంగా ఉన్నాం కాబట్టి ఏదో ఉంది, ఏదో ఉంది అని అనుకుంటున్నాం. సరే దాని దగ్గరికి వెళ్ళాం. దానికి అయిపోయాం. అయిపోయేటప్పటికల్లా ఇంకా లైఫ్ అని మనం మాట్లాడుకోవటానికి ఇంక మనం లేము. అందుకది మిస్టరీ అయిపోయింది. గ్రేట్ మిస్టరీ. It is regarded in occult philosophy as the eternal, uncreated energy. This it is that impulse ever entity to express itself by means of self unfoldment. స్వీయ అంటే సెల్ఫ్ అంటే ఆత్మ లేకపోతే స్వీయ విప్పారటం అన్ఫోల్డ్మెంట్. హెన్స్ ఇట్ మే వెల్ బి రికార్డెడ్ యాజ్ ఎ లా. అందుకనే ఇది ఒక లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ ధర్మం ఉండబట్టి ఇక్కడ ఇది జరుగుతుంది. ఈ ధర్మాలకి ఇటువంటి ధర్మాలు లా ఆఫ్ పీరియాడిసిటీ, లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ ఇట్లా ఇన్ని రకరకాల ధర్మాలకి ఈ ధర్మాలను అనుసరించి వ్యక్తి సృష్టిలో అనేక సూత్రాలతో ఈ సృష్టి అంతా నడుస్తుంది. సృష్టి, ప్రళయం ఈ 2 కూడా నడుస్తున్నాయి. వీటన్నిటికీ మూలం ఒకే ఒక ధర్మం. ఒకే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం. వన్ ఫండమెంటల్ లా అన్నది. ఆ మూలానికి సంబంధించింది. సర్వము తానైన. ఆల్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ఈవెన్ మినరల్ డస్ట్ ఈజ్ ఎ లైఫ్. చైతన్యంతో నిండుంది సమస్తం. చైతన్యమే ఈ రూపాలు తీసుకుంటుంది. చైతన్యంతో నిండుంది అంటే ఈ రూపాలు ఏదైతే దేంట్లో అయితే అది నిండి ఉందో, ఇప్పుడు బకెట్‌లో నీళ్లున్నాయి. బిందెలో నీళ్లున్నాయంటే బిందె వేరు, నీళ్లు వేరు అంటున్నాం. బిందెలో ఉన్నదంతా నీరుందండి. జలముంది. బిందెంతా జలముంది. అనంటే ఏంటి? 2 వస్తువులు అక్కడ కనిపిస్తున్నాయి మనకి. కానీ ఇక్కడ చైతన్యమే అన్నిట్లోనూ ఉంది అంటే, ఆ రూపాల్లో కూడా అది ఆ రూపాలకి తీసుకుందది. ఆల్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ఈవెన్ మినరల్ డస్ట్ ఈజ్ ఎ లైఫ్. అంటే ఖనిజ వర్గకు సంబంధించినటువంటి, ఖనిజానికి సంబంధించినటువంటి ధూళి, దుమ్ము, ఒక రేణువు కూడా లైఫే. చైతన్యమే. అంటే చైతన్యమే చైతన్యముగాను ఉంటుంది. ఒక రూపాన్నే తీసుకుంటుంది. అన్‌ఫోల్డ్‌మెంట్. అట్లాగే సృష్టిగా అది వ్యక్తమవుతుంది. సృష్టి అంతా ఉంటుంది. తను ఉంటుంది. చైతన్యమే సమస్తము నిండి ఉంది. ఆ లైఫ్, వన్ లైఫ్ మొత్తం నిండి ఉంది. అదే సృష్టిగా వ్యక్తమవుతుంది అనేక రూపాలుగా. అనేకత్వము, భిన్నత్వంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్త రూపాలుగా అదే వ్యక్తమవుతుంది. అంటే ఆ రూపానికి, ఆ రూపంలో ఉన్న చైతన్యానికి, అంటే లైఫ్‌కి భేదం లేదు. అంటే మట్టికి, కుండకి భేదం లేనట్టుగా. కుండలు అనేక రకాల రూపాలతో ఉండొచ్చు. మట్టి ఒకటే గదా! ఆ మట్టే చైతన్యం అనుకుంటే మనం.
ఆ మట్టితో నిండి ఉంది ఆ కుండంతా. చైతన్యంతో నిండి ఉంది అది. అట్లా వీటిని మనం చూడాలి. బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ అండ్ పర్సెప్షన్, అంటే మనం గ్రహించటానికి ఇదెంత చైతన్యముతో నిండి ఉంది, జీవముతో నిండి ఉంది. ఈ రూపాలన్నీ గూడా అంటే అది మనం గ్రహించలేకపోవటం వల్ల, అంటే మనం ఏంటి కుండ ఒక 20 రకాల కుండలు, 20 రకాల ఆకారాలతో, 20 రకాల ఆకారాలతో ఉన్న కుండలని అక్కడ పెట్టాం మనం. పెద్ద బాన నుంచి చాకలి బాన ఉంటుంది పెద్దది. సరే ఇప్పుడంటే వాడట్లేదనుకోండి. పెద్ద బాన నుంచి ఓ చిన్న పిడత వరకు, చిన్న పిడత వరకు రకరకాల సైజుల్లో ఒక 20 రకాలు అక్కడ ఉన్నాయనుకుందాం. ఇవన్నీ మనకు చూడంగానే వేరుగా కనిపిస్తున్నాయి. వాటికి వేరు వేరు పేర్లున్నాయి. అత్యంత చిన్నదిగా ఉన్నదేమో పిడత అంటున్నాం. అత్యంత పెద్దదిగా ఉన్నదేమో బాన అంటున్నాం. ఇంకా మధ్యలో వాటికి వేరు వేరు పేర్లు. కానీ పదార్థం దానికి వాడిందేంటి? దేనితో తయారు చేయబడిందది? మట్టి. ఒకటే మట్టి. ఒకే మట్టితో చేసినప్పుడు ఇవన్నీ ఒకటా? కాదా? మన సౌకర్యం కోసం అట్లాగా అన్ని రూపాల్ని ఇచ్చుకున్నాం మనం. ఇక్కడ మన వాడకం మనకు అవసరాన్ని బట్టి మనం ప్రతిసారి బానని వాడలేం గదా! మన ఇంట్లో మంచినీళ్ళు తాగటానికి ఒక కుండ కావాలి. అది చిన్నది సరిపోతుంది మనకి. ఒక కుటుంబం ఒకరోజు తాగటానికి ఎంత సైజు కుండ కావాలో అంత కుండ లోపల పెట్టుకుంటాం మనం. బానను పెట్టుకోంగా. చాకలి ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ ఉతకాలి. అతనికి పెద్ద నీళ్ళెక్కువ నిల్వ ఉంచుకోవడానికి కావాల్సింది గావాలి. కాబట్టి వాడికి బాన కావాలి. పెద్ద సైజు ఉన్నది కావాలి. అట్లా మన అవసరాన్ని బట్టి వాటిని మలుచుకున్నాం ఆ రూపాల్ని. కానీ పదార్థము మరి ఒకటే. అట్లాగే ఈ విశ్వమంతా, ఈ సృష్టంతా చైతన్యముతో నిండి ఉంది. ఆ చైతన్యమే రకరకాల రూపాలుగా ఇక్కడ మనకి భాషిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం. తాను పెక్కులు కావాలి అన్నది. దానికి అనుగుణంగా రూపాలు మారిపోయినాయిక్కడ. కానీ ఏ రూపం చూసినా ఈవెన్ ఖనిజ వర్గకు సంబంధించి ఒక ఖనిజం యొక్క డస్ట్, ఆ ఇనుప రజనం సన్నటిది ఏదైతే ఉందో దాంతో సహా, ఆ దుమ్ము, ధూళితో సహా ఎవరున్నారు? చిన్న అణువుతో సహా అంటే భౌతిక అణువు మనం లెక్కేసుకుంటే సూక్ష్మ అణువులు సరే, భౌతిక అణువు దేనితో తయారు చేయబడింది అణువు? లైఫ్. అంటే లైఫ్ సమస్తము లైఫే ఉంది ఇక్కడ. లైఫ్ తప్ప ఇంకొకటి లేదు. మనకి ఇన్ని రకాలుగా కనిపిస్తున్నప్పటికీ. Because it is outside the range of the laws known to those who reject occultism. అంటే ఇది దాన్ని గ్రహించలేక ఏమిటంటే వేరు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నాం మనం. దేనికి దానికి సెపరేషన్, భిన్నత్వము, అనేకత్వము అన్న విషయంలో మనం ఉన్నాం. ఇది ఒకటే దాంతో తయారైంది. ఆ ఒకటే రూపంగా ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ లైఫ్, వన్ లైఫ్ అదే ఇన్ని రూపాలు తీసుకుంది అన్న విషయం మనకి గమనికలోకి రావటం లేదు. కుండ దగ్గరే రావటం లేదు మనకి. మనకి ఎదుట కంటికి ఎదుటుగా కనిపిస్తున్నటువంటి అవన్నీ తయారు చేసినోడు ఒకడే. కుమ్మరి. కుండల్ని తయారు చేయవాడు కుమ్మరి. వృత్తి ఉండేది గదా ఒకప్పుడు కుమ్మరి వృత్తి.
సరే ఇప్పుడంటే వృత్తులన్నీ పోయినాయి. అన్నిటిని అందరూ చేస్తున్నాం. ప్రత్యేకంగా వృత్తులనేది లేకుండా అందరూ అన్ని రకాల పనులు జరిగిపోతున్నాయి. అంటే సైన్స్ డెవలప్‌మెంట్ వల్ల కొన్నిటితో మనకి అవసరం లేకపోవడంతో ఇట్లాగా ఏర్పడింది ప్రస్తుతానికి. ఓకే. కానీ కుమ్మరి ఆ కుండల్ని తయారు చేసేవాడు ఒకడే. వాడు తెచ్చి తయారు చేస్తుంది ఒకటే మట్టి. మనం ఈ సృష్టి ఈ ప్రళయంలో ఒకటిగా అయిపోయింది. ఒకటిగా అయిపోయిందంటే ఎందుకు ఒకటిగా అయిపోయింది? అదంతా ఉత్త నిండి ఉంది కాబట్టి. కుండలన్నీ పగలగొట్టేసాం. మొత్తం మట్టి కలిసిపోయింది. ఇంకా కుండ ఒక్కటి ఇంకా 20 మనం చూసాం. లేవు. కానీ తయారు చేసినటువంటి మట్టి మాత్రం ఉంది. మట్టంతా అయిపోయింది. ఒక ముద్దగా అయిపోయింది. ఇట్లా సృష్టి అంతా వివిధ రూపాలుగా రకరకాలతో ఉన్నటువంటి అనేక ఆహారాలు వాటి యొక్క పరిణామం ఇదంతా ఒకటువంటి విషయాలు జరుగుతున్నదంతా కలిపి ముద్దయిపోయింది. అందుకనే ఒకటే కాబట్టి కాబట్టి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. ఇప్పుడే ఏమైంది? ఇప్పుడు జస్ట్ 1 మినిట్. ఓకే. హలో సార్. ఓకే. లే సేమ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం అవుతుంది. వాసుదేవ బాగానే వస్తుంది సార్. ఓకే. కాబట్టి ఆ 20 కుండలు వేరువేరుగా ఉన్నది పగలు కొట్టేసి ఒక చోట పెట్టేసాం. పెట్టేస్తే ఏమైంది? ఒక ముద్ద అయిపోయింది. ఎందుకని ముద్ద కాగలిగింది అది? అది వేరువేరుగా అయితే కలవడానికి అవకాశం లేదు. దేనికి దానికి సపరేట్ గానే ఉంది. పగలగొట్టినా గానీ సపరేట్ గానే ఉండేవి. వేరువేరుగానే ఉండేది. కానీ 20 కూడా ఒక పదార్థమే కాబట్టి ముద్దయిపోయింది. ఒక్క ముద్దగా మారిపోయింది. అట్లాగే ఈ సృష్టి ఇదంతా ఒకే దాంతో తయారైంది కాబట్టి ఒకటే ఆ రూపాన్ని ఆ స్థూలంగా ఉన్నటువంటి రూపాన్ని తీసుకుంది కాబట్టి ఆ స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఒక్క ముద్దగా అయిపోయినట్టు అయింది. ఇంకా ఆకారాలు లేవు అక్కడ. ఇంకా ఆ సపరేషన్ లేదు. ఇంకా ప్రళయంలో ఒకటిగా అయిపోయింది. మళ్ళీ ప్రళయం నుంచి మన్వంతరానికి వచ్చేటప్పుడు మళ్ళీ వస్తువులు ఇలాగ రకరకాలైనవి బహిర్గతం అవటం అవుతుంది. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎలా జరగగలుగుతుంది ఇది? అనేకత్వము ఏకత్వంగా మారటం, ఏకత్వము అనేకత్వంగా రావటం ఎందువల్ల సాధ్యమవుతోంది? ఉన్నది ఒకటి కాబట్టి. ఒకదాంతోనే ఇదంతా తయారవుతోంది కాబట్టి. కుండలు పగలగొట్టినా మట్టి ముద్ద ఉంటుంది. ముద్ద అయిపోయింది మట్టి ముద్ద. మళ్ళీ ఆ ముద్ద నుంచి మళ్ళీ తయారు చేయొచ్చు. మళ్ళీ కుండల్ని తయారు చేయొచ్చు. సాధ్యమవుతుంది ఏ మట్టికి బట్టి. అయితే
దీన్ని గమనించలేక మనం కాంప్రహెన్షన్ అండ్ పర్సెప్షన్, బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ అండ్ పర్సెప్షన్, మనం ఊహించడానికి కొంచెం అతీతంగా బియాండ్ కాంప్రహెన్షన్, మన యొక్క గ్రహింపుకి మనం ఎంతవరకు ఎంతవరకు వికాసం చెంది ఉన్నామో అక్కడ వరకు చూసుకుంటే కనిపిస్తున్నాయి ఇవన్నీ. కట్టడానికి మనము అర్థం గ్రహించలేకపోతున్నాం. అందుకని గ్రహించలేకపోవటాన్ని ఏం చేస్తున్నాం, అవుట్ సైడ్ రేంజ్ ప్రజెక్ట్ ఆకల్టిజం. ఇప్పుడు భౌతిక శాస్త్రానికి సంబంధించి పరిమితమైన వాళ్ళకి ఈ నిగూఢంగా దాగి ఉన్నటువంటి నిగూఢ శాస్త్రం ఏదైతే ఉందో ఆకల్టిజం, అది ప్రతిపాదిస్తున్నటువంటి విషయాన్ని తోసివేస్తుంది, తిరస్కరిస్తుంది. The jiva or life principle which animates man, beast, plant, or even a mineral certainly is a form of force indestructible. నాశనము లేనిది, ఇండెస్ట్రక్టబుల్ ఫోర్స్, నాశనం లేనిది ఒకటి, ఎల్లప్పుడూ ఉండేది ఒక ఫోర్స్ ఉన్నది, ఒక శక్తి. దాంతో తయారవుతుంది ఇది ఎనిమేట్స్ మ్యాన్, బీస్ట్, ప్లాంట్ ఆర్ ఈవెన్ ఎ మినరల్. దేన్నైనా కానీ అంటే దాన్ని ఎనిమేట్, దాన్ని చైతన్యవంతం చేస్తోంది, దాన్ని కదిలేటట్టు చేస్తోంది, అది జీవించేటట్టు చేస్తోంది. మినరల్ అయినా దాంట్లో జీవం లేకపోతే అది జీవించడానికి వీలు లేదు, దాన్ని మనం ఉపయోగించుకోలేము ఆ మినరల్ని. ఆ మినరల్లో ఆ ఖనిజంలో జీవం ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం. దాంట్లో కనుక జీవం లేకపోతే, నిర్జీవంగా ఉంటే ఇంకా అది మనకేం ఉపయోగపడుతుంది? కాబట్టి ఫార్మ్ ఆఫ్ ఫోర్స్ ఇండక్టరబుల్, సిన్స్ దిస్ ఫోర్స్ ఈస్ ద వన్ లైఫ్ ఆర్ అనిమా మండి, ద యూనివర్సల్ లివింగ్ సోల్, the Vishwatma, and that the various modes in which the various objective things appear to us in nature in their atomic aggregations, such as minerals, plants, animals, etc., are all the different forms or states in which this force manifests itself. ఈ ఫోర్సే, ఈ చైతన్యమే, ఈ జీవమే, ఈ శక్తే తనకు తను వ్యక్తమవుతుంది అక్కడ. ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆర్ స్టేట్స్ manifests itself. Were it to become, we will not say absent, for this is impossible, since it is omnipresent, but for one single instant inactive, say in a stone, the particles of the latter would lose instantly their cohesive property and disintegrate as suddenly, though the force would still remain in each of the particles, but in a dormant state. అంటే ఒక పార్టికల్కి ఒక అణువు, ఇప్పుడు ఇదంతా ఏంటి, అణువుల సముదాయం. దేన్ని తీసుకున్నా కానీ, ఈ కాగితం తీసుకున్నాం, ఒక పేజీ మనం చదువుతున్నాం, ఈ పేజీ కొన్ని వేల అణువులు కలిసి ఉంటే ఒకదానికొకటి ఈ పేజీగా మనకి అలా నిలబడింది. అదే ఆ అణువులు ఒకదానికొకటి అట్లా కలవకుండా ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటే ఈ పేజీ ఈ విధంగా నిలబడటానికి అవకాశం లేదు. ఇక్కడ రెండు ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. ఒకటి ఆ అణువుగా పనిచేస్తున్నది ఒకటి, అదే సమయంలో
పక్క అణువులతో కలిసి ఉండేటట్టుగా పనిచేస్తున్న ఫోర్స్ ఒకటి. అంటే తనలో పనిచేస్తున్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్కి సంబంధించి ఈ మొత్తానికి సంబంధించిన విశ్వాత్మ అనిమామండి అనేదైతే ఉందో యూనివర్సల్ లివింగ్ సోల్, దాని యొక్క ప్రభావంతో ఈ మొత్తం పరస్పరము ఒకదానికొకటి కలిసి అలాగా కలిసి ఉన్నాయి అణువుల యొక్క కూడికతో. అప్పుడేమైంది, ఈ పేజీ లాగా వచ్చింది మనకి. ఈ కాగితం ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ గ్రంథంలోనే ఈ కాగితం ఇట్లా కొన్ని వేల అణువుల యొక్క కూడిక. ప్రతి అణువులోనూ ఆ ఫోర్స్ ఉన్నది. ఆ ఫోర్స్తో పాటు కలిపే శక్తి ఉన్నటువంటి ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఈ అణువుల్ని ఒక చోటకి చేర్చి ఒకదానితో ఒకటి కలిసి ఉండేటట్టుగా చేసే ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే అది లూజ్ అయిందనుకోండి, అది పార్టికల్స్ ఆఫ్ ద లాటర్ వుడ్ లూజ్ ఇన్స్టెంట్లీ దేర్ కొహెసివ్ ప్రాపర్టీ అండ్ డిసింటిగ్రేట్ యాజ్ సడన్లీ. వెంటనే డిసింటిగ్రేటెడ్ అంటే విచ్ఛిన్నం అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఇక కలిసి ఉండడం అనేది లేదు. ఇంకా ఏ అణువుకు అణువు విడిపోయినట్టుగా అయిపోతుంది. కానీ మళ్ళీ ఆ అణువుని చూస్తామా, ఆ అణువు అంతా చైతన్యంతోనే నిండి ఉంటుంది. డిసింటిగ్రేటెడ్ యాజ్ సడన్లీ though the force would still remain in each of its particles but in a dormant state. అంటే ఆ శక్తి పనిచేస్తున్నట్టుగా లేదు, నిద్రాణ స్థితిలో ఉంది అన్నట్టుగా అయిపోతుంది. అట్లా thus the continuation of the sentence which states that when this indestructible force is disconnected with one set of atoms, it becomes attracted immediately by others, does not imply that it abandons entirely the first set, but only that it transfers its vis viva or living power, the energy of motion, to another set. ఇట్లా ప్రళయానికి వచ్చేటప్పుడు కల్లా డిసింటిగ్రేషన్ వస్తుంది, విచ్ఛిన్నం అవటం. అంటే కలిపి ఉంచిందల్లా ఆ కుండ తయారైంది అంటే మొత్తం అణువులన్నీ ఒక చోటకు కూడుకున్నాయి, ఒకదానికొకటి పట్టి ఉంచినాయి. అందువల్ల ఆ ఆకారం రాగలిగింది. ఆ ఆకారం రావటమే కాకుండా అలా నిలబడింది అది గట్టిగా, ఇందులో అణువుల యొక్క కూడికతో. అంటే కొన్ని వేల మంది ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు వేసుకుని ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని గట్టిగా అలాగా ఉంటే మనం ఊహించండి, అలాగా ఒక ఆకారంతో ఒక పని చేయటానికి వీలవుతుంది. అట్లా ఈ అణువులు అలా పనిచేస్తున్నాయి. ఈ సృష్టి అంతా అట్లాగా అణువుల యొక్క కూడికతో వ్యక్త సృష్టి పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రళయ స్థితిలోకి వెళ్ళాలి అనేటప్పుడు కల్లా ఇదంతా ఏమవుతుంది, డిసింటిగ్రేటెడ్. అంటే వాటి మధ్యన ఉన్నటువంటి ఆ కొహెసివ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని విడదీసేయటం, దాంతో కలిపి ఉంచేది ఏదైతే ఉందో అది విడిపోవటం జరుగుతుంది, విచ్ఛిన్నం అయిపోవటం జరుగుతుంది. అట్లా మనకి మన దేహం అంటే మనం మరణించామంటే అర్థం ఏంటి, దేహాన్ని విడిచాము అని అంటే దేహం విచ్ఛిన్నం అయిపోయింది కాదు. అంటే దేహాణువులన్నీ కలిపి ఉంచగలిగింది, మనకి అవసరం ఉన్నంత మేరకు కలిపి ఉంచాము. అది ఇంకా మన అవసరం అక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతము, ఇక దీన్ని వదిలేస్తున్నాం అన్న ఆ లోపల ఉన్నవాడి యొక్క భావం వచ్చేటప్పుడు కల్లా దీన్ని వదిలేస్తున్నాను, ఇక దీంట్లో నేను ఇంతవరకు ఉన్నాను సరిపోయింది, ఇక నేను వదిలేస్తున్నాను ఈ దేహాన్ని అని వాడు ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే ఇది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పట్టి ఉంచే శక్తి వెళ్ళిపోయింది, ఇక దీని నుంచి విత్డ్రా అయింది.
వెళ్ళిపోవడం అంటే ఎక్కడికి వెళ్ళటం, కదలటాలు ఏమీ లేదు. ఇదంతా ఎక్కడికక్కడ అదే జరుగుతోంది. అంటే మొత్తం దాంతోనే నిండి ఉంది గాబట్టి, ఇంకా కదలడానికి ఎక్కడ కదులుతాం? ఇక్కడ ఉంది, అక్కడ లేదు అంటే, అక్కడ ఖాళీ ఉంది గాబట్టి, ఇక్కడి నుంచి ఆ ఖాళీలోకెళ్దాం అనంటే ఖాళీ అది? మొత్తము ఆ లైఫ్‌తో నిండి ఉంది. సమస్తము. కాబట్టి ఏంటనమాట, కలిపి ఉంచినట్టుగా ఉంది. విడదీసినట్టు అయిపోయింది. అంతే. అప్పుడేమైంది, ఈ అణువులన్నీ, ఈ దేహ అణువులన్నీ, ఈ దేహ ఆకారంని కల్పించినటువంటి అణువులేవైతే ఉన్నాయో, ఒకదానికొకటి దగ్గర చేరి, ఈ ఆకారంతో ఇంక పని లేదు. దాంతో డిసింటిగ్రేట్. ఎవరికి వాళ్ళు ఇంక వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు గుడ్ బై చెప్పేశారు. విడిపోయారు. విడిపోయారంటే అణువులేమి నాశనం కాలేదు. ఈ అణువులు ఇలాగే ఉన్నాయి. డార్మెంట్ స్టేట్, నిద్రాణ స్థితిలో అలాగే ఉన్నాయి. అంతే. మళ్ళీ అవసరమైనప్పుడు ఆ అణువుల్ని దగ్గరికి చేర్చి, ఆ అణువులను కూర్చుకుని, మరలా ఒక దేహం, ఒక ఆకారం ఏర్పాటు చేసుకోవటం. అట్లా మానవుడికి ఎలాగైతే జరుగుతుందో, పునర్జన్మ అప్పుడు, మరణం అప్పుడు ఎలా జరుగుతుందో, అట్లాగే ఈ సృష్టి. సృష్టి అంతా ఆయన యొక్క నిశ్వాసంగా, ఒక సెంటర్ నుంచి నిశ్వాసంగా వస్తోందది. మొత్తం వ్యక్తమైంది. ఇంకా అయిపోయింది. చాలు. అంటే ఆ కాలం ఏదో ఉంది. ఒక కాల పరిమాణం. ఆ కాల పరిమాణం పూర్తయింది. కాల పరిమాణం పూర్తి కాగానే ఆ కాల పరిమాణం పూర్తి కాగానే ఆ పట్టి ఉంచిన శక్తిది ఏదైతే ఉందో, ఆ పట్టి ఉంచింది. వదిలేసింది. వదిలేసేటప్పటికల్లా మొత్తం అణువులన్నీ ఒకదానికొకటి కలిసి ఉంచి ఈ ఆకారాన్ని ఏర్పాటు చేసింది. సృష్టి అనే ఆకారాన్ని. ఆ ఆకారం పోయిందిప్పుడు. మొత్తం దేనికి దానికి విచ్ఛిన్నమైపోయిందిక. ఏ అణువులకు ఆ అణువులు విడివిడిగా అయిపోయినాయి. అణువులన్నీ అలాగా విడివిడిగా అయిపోయి ఒక ముద్దలాగా అన్నట్టుగా ఉందక్కడ అంతే. మరలా వాటిని కూడదీసుకోవటం. ఎప్పుడు ప్రళయం అయిపోయిన తర్వాత. అంటే ప్రళయ స్థితిలో విడివిడిగా ఉన్న విడివిడిగా అణువులయిపోతాయి. విడివిడిగా ఉంటాయి అణువులన్నీ. సృష్టి స్థితికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అనేక రూపాలకు గాను వాటిని దగ్గరకు తీసుకోవటం. మనలో కూడా అదే జరుగుతుంది. పునర్జన్మప్పుడు మరలా తీసుకోవటం, ఆ భౌతిక దేహాన్ని దగ్గరికి చేర్చటం. మరణం అప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేయటం. Thus, the continuation of the sentence disconnected with one set of atoms. It becomes attracted immediately by others. Does not imply that it abandons entirely the first set, but only that it transfers its visviva or living power, the energy of motion, to another set. ప్రళయానికి సంబంధించి ఎట్లా ఉండాలో దానికి సంబంధంగా మారిపోతుంది. But because it manifests itself in the next set as what is called kinetic energy, it does not follow that the first set is deprived of it altogether, for it is still in it as potential energy or life latent. ఈ అణువులు అంటే ఇక్కడ ఒక రూపానికి సంబంధించి ఉండి విచ్ఛిన్నమైపోయి మరలా ఇంకో దానికి అట్రాక్ట్ కాబడి ఇంకొక ఆకారానికి సంబంధించి కావాల్సి ఉంటే దానిగా కూడా అయిపోతుంటాయి. ఎందుకంటే దాంట్లో అది కినెటిక్ ఎనర్జీగా మారుతుంది. మళ్ళీ అంటే గతి శక్తిగా మారుతుంది. ఎందుకని మారగలుగుతుంది? దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి.
కినెటిక్ ఎనర్జీ అంటే గతి శక్తి. ఏదైనా వస్తువు కదులుతూ ఉన్నప్పుడు దానిలో గతి శక్తి ఉంటుంది. అంటే దాన్ని చైతన్యం అని అంటాం మనం. కదలకుండా ఉంటే దాంట్లో శక్తి లేదు అని అంటాం. కానీ శక్తి లేదు అన్న పదం లేదు ఇంకా. కదలకుండా ఉంది. మినరల్ ఇప్పుడు రాయి ఉంది, స్టోన్ ఉంది, కదలకుండా ఉంది. అది తనంతరకు తను కదలదు. అది ఎవరన్నా కదిపితే దాన్ని అక్కడి నుంచి ఇక్కడ పెడితే సరే అంటుంది అది. అంతేగాని తను మాత్రం ఒక చోట నుంచి ఇంకో చోట కదలదు. అందుకని దాన్ని ఏమంటున్నాం మనం? నిర్జీవము, దాంట్లో ప్రాణం లేదు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ ఆ రాయి మొత్తం కొన్ని కోట్ల అణువులతో తయారై ఉన్నది. కోట్ల అణువులు ఒకదానికొకటి కలిసి ఆ రాయి ఆకారాన్ని తయారు చేసింది. ఆ రాయి ఆకారంగా మలచబడ్డాయి. అంటే అణువులంటే చైతన్య శక్తి ఉన్నవి. అక్కడేంటి? నిద్రాణ స్థితిలో ఉండాలి కాబట్టి నిద్రాణ స్థితిలో ఉన్నాయి అవి. ఎందుకంటే పరిణామంలో క్రమక్రమంగా మనం స్థూలానికి రావటం, స్థూలం నుంచి మరలా సూక్ష్మానికి వెళ్ళటం కదా ఇది. ఈ వచ్చే క్రమంలో మొట్టమొదటగా ఏమవుతుంది? నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది చైతన్య శక్తి. ఉంటుంది, చైతన్యం ఉంటుంది, కానీ నిద్రాణ స్థితి. అంటే గమనించటము అన్నది లేదు. దానివల్ల ఏంటి? కదలిక లేనట్టుగా ఉంటుంది. ఆ ప్రజ్ఞ నిద్రాణ స్థితిలో ఉండడంతో కదలిక లేనట్టు ఉంటుంది. కానీ ఆ శక్తి ఉండబట్టే అది అట్లా నిలబడి ఉండగలిగింది. దానికి తోడు దాని మీద పనిచేస్తున్న 2 విరుద్ధ శక్తులు అది అలాగ నిలబడి ఉండటానికి. సెంట్రిపెటల్ ఫోర్సెస్. అంటే దాన్ని నెట్టడానికి ప్రయత్నించేది ఇంకో శక్తి ఏమో. అంటే కేంద్రానికేసి వెళ్ళే శక్తి ఒకటి, కేంద్రం నుంచి వెలుపలికి వచ్చే శక్తి ఒకటి. విచ్ ఈస్ కాల్డ్ కినెటిక్ ఎనర్జీ. అంటే కినెటిక్ ఎనర్జీ ఉందంటే మరి గతి శక్తి ఉంది అంటే దాన్ని కదపగలుగుతుంది. అది కదులుతోంది, ఒక వస్తువు కదులుతోంది అంటే ఏంటి? కినెటిక్ ఎనర్జీ అంటున్నాం. గతిశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఉన్న శక్తే అది వెలుపలికి వస్తేనే అది పనిచేయటం చేస్తుంది. అంటే లోపల నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు అది పొటెన్షియల్ ఎనర్జీ, అంటే సంభావ్య శక్తి, నిల్వ చేయబడిన శక్తి. ప్రస్తుతానికి దాంతో పని లేదు అన్నట్టుగా, కానీ ఉంది అక్కడ శక్తి. అది అవసరమైనప్పుడు గతి శక్తిగా మారుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ కినెటిక్ ఎనర్జీగా మారుతుంది. మనం భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన విషయం ఇది. పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని ఎలాగా పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ లైఫ్ లాటెంట్. అంటే చైతన్యం నిద్రాణ స్థితిలో ఉంది, కలిగి ఉంది. చైతన్యం లేకుండా ఏ అణువు కూడా లేదు. సృష్టిలో ఉన్నటువంటి ఈ అణువుల సముదాయం మొత్తం దేనితో నిండి ఉంది? చైతన్యంతో నిండి ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఇలాగా పనిచేస్తూ ఉన్నాం, చైతన్యంతో ఉన్నాం, కదలికతో ఉన్నాము. కాబట్టి ఇక్కడేమో ప్రాణం ఉంది, అక్కడ ఒక చోట కదలిక లేనిది ఉంది, కాబట్టి అక్కడ ప్రాణం లేదు అంటే కాదు. అది అక్కడ ప్రాణం ఉంది,
ఇక్కడ ప్రాణం ఉంది, కదిలే చోట ప్రాణం ఉంది, కదలని చోట ప్రాణం ఉంది. ప్రాణం ఉంది కాబట్టి అంటే ఆ చైతన్యం, మనం మామూలుగా ప్రాణశక్తి అంటుంటాం, ఆ చైతన్యం, ఆ చైతన్యం ఉండబట్టే అది అక్కడ ఆ వస్తువు ఆకారం తీసుకుని అలాగే నిలబడి ఉంది అక్కడ. దాన్ని లాటెంట్గా ఉంది, అది అక్కడ నిద్రాణ స్థితిలో ఉంది ఆ ప్రజ్ఞ. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా కినెటిక్ ఎనర్జీగా మారింది, గతిశక్తిగా మారింది. అంటే లోపల అది ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుంటూ బయటికి వ్యవహారం చేస్తున్నాం. అది లేకపోతే, పొటెన్షియల్ ఎనర్జీ లేకపోతే గతిశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కినెటిక్ ఎనర్జీ. కాబట్టి ఈ సమస్తం ఇట్లా అణువులతో నిండి ఉన్నది అన్నది. ఈ మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇంకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాస్తవం.